గుజరాత్, మధ్యప్రదేశ్ ప్యాకేజ్. చాలా పెద్ద ప్లేస్. చూడదగిన విశేషాలు చాలా ఉన్నాయి. సో, టూర్స్ ప్లాన్ చేసే వాళ్ళలో వాళ్ళ టూర్స్ లిస్ట్‌లో ఖచ్చితంగా గుజరాత్, మధ్యప్రదేశ్ అయితే కంపల్సరీ ఉంటుంది. లైఫ్‌లో ఒక్కసారైనా ఈ ప్లేస్‌ని విజిట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే అన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ మనకి గుజరాత్, మధ్యప్రదేశ్‌లో ఉంటాయి. మరి ఆ విశేషాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ఈ ప్యాకేజ్ విశేషాలన్నీ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శుభాశీస్సులు. గురుగారు, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ ప్యాకేజ్‌లో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ఈ ప్యాకేజ్‌లో మనం ఏ ప్లేసెస్‌ని చూడొచ్చు? శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. గుజరాత్, దీనిని సౌరాష్ట్రం అంటారు. శివమహాపురాణాల్లో సౌరాష్ట్రే సోమనాథంచ అని ఉంటుంది మొట్టమొదట్లోనే. జ్యోతిర్లింగములలో మొట్టమొదటి జ్యోతిర్లింగం ఇక్కడే ఉన్నది. సముద్రపు ఒడ్డున ఉన్న జ్యోతిర్లింగాలు రెండే. సముద్రపు ఒడ్డునున్న జ్యోతిర్లింగాలు రెండు. ఒకటి అరేబియా మహాసముద్రం ఒడ్డున సోమనాథ్ దేవాలయం, రెండు హిందూ మహాసముద్రం ఒడ్డునున్న రామేశ్వరం. ఈ సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించినంత మాత్రం చేతనే, అంటే చంద్రుడి యొక్క శాపాన్ని పోగొట్టి మహానుభావుడు ఆ చంద్ర రేఖని రోగగ్రస్తుడైన ఆ చంద్రుణ్ణి తల మీద ఉంచి చంద్రశేఖరుడైనాడు ఆయన. అందుచేతనే హే చంద్రచూడ మదనాంతకాశూలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ చాప. అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రం సోమనాథ్ ఆలయం. ఈ ఆలయం మహమ్మదీయుల దాడికి గురి అయి వల్లభభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి వీళ్ల వల్ల మరల పునరుద్ధరింపబడింది. ఈ సోమనాథ్ దేవాలయానికి దగ్గరలోనే ద్వారకా అనేటువంటి పుణ్యక్షేత్రం మనకు శ్రీకృష్ణుడు పరిపాలించింది మనకు కనపడుతుంది. ఇక్కడ అలా వెళుతూ వెళుతూ ఉండగా అహ్మదాబాద్ ఇస్కాన్ ఆలయం, బాలాజీ ఆలయాన్ని, వైష్ణో దేవాలయాన్ని మనం చూడొచ్చు. అక్షరధామ్, అద్భుతం. అక్షరధామ్ చూస్తే అసలు దీని అందం వర్ణనాతీతం. మనం తాజ్మహల్ అంటారుగా, తాజ్మహల్ లాంటి పాలరాయిని ఎమ్మెల్యేలు కూడా కట్టుకుంటున్నారు. ఈ అక్షరధామ్ చూడాలి మీరు. ఆ శిల్ప సంపద, ఆ విశేషం, రామప్ప దేవాలయాలు. మనం ఈ టూర్లో ఇటు కర్ణాటక వెళ్ళినప్పుడు ఆ దేవాలయాల మీద శిల్ప సంపద, ఆ అందమైనటువంటి విశేషాలు, ఆ రాతి కట్టడాలు, అలాగే విజయనగరం అటు వెళ్ళినప్పుడు సరిగమలు పలికేటువంటి రాగాలతో పలికేటువంటి శిల్పాలు, ఏకశిల రథం మీద పయనించేటువంటి విధానాలు, అసలు ఇవి చూస్తే అసలు ఈ ప్రపంచంలో భారతదేశం అంత గొప్ప దేశం, కళాత్మకమైనటువంటి దేశం ఇక ఎక్కడా లేదనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఆ చిహ్నంగా వల్లభభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూని కూడా ఇక్కడ మనకు ఏర్పరచడం జరిగింది. ద్వారకా నగరం, అదిగో ద్వారక. ఆ ద్వారకా నగరంలోనే పరమాత్మ నివసించేవాడు. శ్రీకృష్ణ భగవానుడు నివసించిన పుణ్యప్రదేశం. నారదాదులు వచ్చి రోజు దర్శించేవాళ్ళు. ఈ లోకమును ఉద్ధరింపచేయడానికి ధరణినేమి మహిమ చాట, ధరణినేమి మహిమ చాట, ద్వారకలో నుంటివో దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ. సేవించే పుణ్యప్రదేశం ఇది. ఇక్కడే రుక్మిణీదేవితో సహా మహానుభావుడు ఉంటాడు. రుక్మిణీదేవితో, ఆ రుక్మిణీదేవి ఎదుటనే తన కూర్చుండేటువంటి ఆసనం మీద కుచేలుని కూర్చోబెట్టి రుక్మిణీదేవి చేత సేవలు చేయించాడు కుచేలుడికి శ్రీకృష్ణ భగవానుడు. అలాగే బెట్ ద్వారా నాగేశ్వరం, ఇక్కడ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా మనం ఈ ప్యాకేజీలో మనం చూడొచ్చు. అలాగే మూల ద్వారక, శ్రీకృష్ణుని యొక్క దివ్య ఆలయాలు మనకు కనపడతాయి. మహానుభావుడు సంచరించిన పుణ్యమైనటువంటి ప్రదేశం. కొంత సముద్రంలో కలిసి ఉంటుంది, కొంత విడిగా ఉంటుంది. శ్రీకృష్ణుడు సంచరించిన నడయాడినటువంటి ఆ పుణ్యభూమి, కర్మభూమి, ధన్యభూమి ఈ ప్రదేశం. అంతేకాదు, ఏ స్వాతంత్ర్య సమరంలో మోకాళ్లపైకి చిన్న పంచెగట్టుకొని సామాన్యం ఒక బీదవాడిలా బోసి నవ్వులు వేసుకొని స్వాతంత్ర్య సమరం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ ఆ పోర్బందర్లో పుట్టాడాయన.
అక్టోబర్ 2న. చూస్తున్నారు కదండీ! మీరు కూడా గుజరాత్, మధ్యప్రదేశ్ ప్యాకేజ్ మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తోంది. మంచి మంచి ప్రదేశాల్ని కవర్ చేస్తున్నాం. మరి ఈ ప్యాకేజ్‌లో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే గనక స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నంబర్‌కి కాల్ చేయండి. మీ టూర్‌ని బుక్ చేసుకోండి. నమస్తే.